ఏంటయ్యా కలెక్షన్ తగ్గింది, కాన్సన్ట్రేషన్ తగ్గిందా? నా కాన్సన్ట్రేషన్ బానే ఉందండి. అడు చూడండి. అంటే మిగతా వాళ్ళు కాన్సన్ట్రేషన్ తగ్గి ఆడిట్ అలా చూస్తున్నాడు. ఎదురు చూస్తున్నాను. కస్టమర్ల కోసమా? నా గర్ల్ ఫ్రెండ్ కోసం. మన ఎదో బదుకు అదొకటి తక్కువైంది. తక్కువనే చూసుకుంటున్నామండి. వచ్చేసింది. పట్నాయ్ గారి కాసేపు డీసెంట్ గా బిహేవ్ చేయండి. ఏంటది? పర్సనల్ పనులకు పల్సర్ వాడకూడదు. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్, అబద్ధం ఆడానండి. బైక్ కూడా లేకపోతే ఎలాగా? అయితే కంపెనీ పనుల మీద వెళ్తే 1000 రూపాయలు, పర్సనల్ పనుల మీద వెళ్తే 1500. ఓకేనా? సరే అలాగే తీసుకుంటాను. హాయ్, హౌ ఆర్ యు? హలో మధు, మార్నింగ్. బాగున్నారా? వెళ్దారండి. ఈయనెవరండి? పట్నాయక్. పట్నాయక్ అని. అదే చెప్పాను కదా, ముష్టోడు. ముష్టోడా? నాకేమో అర్థం కావట్లేదు. రా, ఆయన అర్థం లేదు, చెప్పండి. మీరండి. నీ మనసులో ఉన్న ప్రేమ విషయం అమ్మాయికి చెప్పావా? ఆ విషయం చెప్పాలంటే నేను చెమటలేటేస్తున్నాయి. లేట్ అయితే కన్నీళ్ళు వస్తాయి. అసలే అమ్మాయిది ఊరు కాదు, ఏ టైంలో అయినా వెళ్ళిపోవచ్చు. ఈ లోపు నీ మనసులో ఉన్న ప్రేమ విషయం అమ్మాయికి చెప్తే ఏదో ఒకటి జరగచ్చు. మీరేదో టెన్షన్ లో ఉన్నట్టున్నారు. టెన్షన్ అంటేనండి, చెప్పండి. 10th క్లాస్ పరీక్షలు కూడా ఇంత టెన్షన్ పడలేదండి. మీ కళ్ళలో చూసి ఎలాగో చెప్పలేను, తలంచుకొని చెప్పేస్తాను. మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నాను. నిజమండి, జీవితాంతం మీ పక్కనే ఉండాలని కోరుకుంటున్నాను. మీకు అర్థమైంది అనుకుంటాను. నేనేమైనా తప్పుడు మాట్లాడానా? సీను గారు, మీ అల్లరి అమాయకత్వం నాకు నచ్చాయి, అందుకే మీతో ఫ్రెండ్షిప్ చేశాను. అంతేకాని మీరు నా గురించి ఆలోచించినట్టు నేను మీ గురించి ఆలోచించలేదు. పోన్లేండి, ఆలోచించలేదన్నారు కానీ నువ్వు అసహ్యం రాలేదు. ఇక నుంచి అయినా నేను పెట్టుకున్న అప్లికేషన్ గురించి కొంచెం ఆలోచించండి. ఏదో రకంగా ఆ మనసులో సీట్ కన్ఫర్మ్ అయితే దుబాయ్ వెళ్ళినంత ఆనందం. ఒరే అబ్బాయిలు, ఇవాళ తాగినంత తాగండ్రా, తినాలంత తినండ్రా. మీ అందరికి ఈరోజు ఫుడ్ ఫెస్టివల్. మధుమతి వెట్స్ శ్రీనివాస్. అవునరా, ఇంతకు అమ్మాయి ఓకే అనేసిందా? ఓకే అనేసినట్టే. నేను చెప్పాల్సింది చెప్పేశాను రా, తన ఆలోచన చెప్తానంది. సగం అయిపోయినట్టే కదా. సీను బాబు, ఇప్పుడు ఆ పట్నాయక్ వచ్చి ఖర్చు అంతా ఏంటంటే ఏం చెప్తావు? ఈ టైంలో రాకేష్ యాదవ్ గురించి ఎందుకు రామ్కి? అసలు ఈ మంచి అంతా నీ మూలానే జరిగింది. ఏమైంది రామ్కి? అయ్యో రామ్కి, పొద్దున పావు బాజీ చేస్తుంటే అట్లగాడి ఇరిగిపోయిందిరా. అట్లగాడి ఇరిగిపోయిందని పట్టాయకాడికి చెప్పాను, చేత్తో కలిపేమన్నాడు. అవునరా, వా టార్చర్ రోజు రోజుకి ఎక్కువైపోతుందిరా. ఇవాళ మన రామ్కి జరిగింది, రేపు మనకి జరుగుద్ది. ఏం చేయాలి? ఎదురు తిరగాలి. ఇప్పుడు ఆడు వస్తాడంటావా? ఆడ టైం బ్యాడ్ అయితే వస్తాడు. ఇదిగో ఏమయ్యా, రారా ఇటు రారా. ఎతవల్లారా, నా డబ్బులు తాగెత్తున్నారా? మిమ్మల్ని దీరుబాయి అమ్మాయిలు చేస్తారంటే బీరుబాయి అమ్మాయిలు అవుతారా? నా కలెక్షన్ ఎదురా? ఈ కలెక్షన్ కి ఈ ఖర్చుకి ఎటువంటి సంబంధం లేదు. ఓ ముఖ్యమైన పని మీద కూర్చోను, సదా 2 బీర్లు అయితే రండి. ఏంటి ఇంపార్టెంట్ పని అన్నారా? మేము ఒక కొట్టాలి, దానికి మీ సలహా కావాలండి. ఎందుకు కొట్టాలనుకుంటున్నారు? వాడు మమ్మల్ని టార్చర్ చేశాడండి. ఇంకా చేస్తానే ఉన్నాడు సార్. అంటే మీకు వాడి మీద చాలా కక్ష ఉందన్నమాట. దాకా ఈ ఎమోషన్ లో వెళ్ళి 4 పీకితే అది అక్కడతో అయిపోద్ది. అది కాదు పద్ధతి. కొట్టడంలో ఆర్ట్ ఉండాలి, శాడిజం ఉండాలి, రిధం ఉండాలి, దరి ఉండాలి. అప్పుడు వాడు సచ్చేదాకా అది మర్చిపోడు. ఏమంటారా? అందుకే కదా మిమ్మల్ని అడుగుతుంది. చాలా క్లియర్ గా చెప్పండి. ముందు కొట్టాల్సిన వాడిని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసేసుకున్నామండి. స్పాట్ పెడితే బెసకూడదు. అదే 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 అదే. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఏ మనిషి అయినా కొట్టడానికి వెళ్తే వాడు పారిపోవడానికి ట్రై చేస్తాడు. అన్ని దారులు మూసేయాలి. అంటే ఏంటి? రౌండ్ అప్ చేసేయాలి. స్పీడ్ గా ఉన్నారే. చెప్తాను. ముందు పిడికిలి బిగించాలి. మొదట దెబ్బలోనే విజయం ఉంటది కాబట్టి సాచి ముక్కు మీద గుద్దితే 2 కళ్ళు బయర్లు గమ్మాలి. నన్ను కుట్టేటయా? ఏంటి అర్థం లేకుండా? ఆయన ఏం చెప్పారు? దానికి రిథం ఉండాలి, దరు ఉండాలి, మ్యూజిక్ ఉండాలని చెప్పారు కదా. అంటే ఇప్పుడు దుబాయ్ కోసమని ముంబైలో మోసపోయిన కష్టఫలం నష్టఫలం వృధా కానివ్వం. ఓహో, ఒరే వీరు పట్నాయక్ రెడ్డి, పెట్టలేదు. తెలుగు వాళ్ళం కదా నీ మోసం చేస్తే పీక కోస్తా. కనిపించే 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలైతే కనపడని ఆ 4వ సింహమేరా ఈ సూరిబాబు. సూరిబాబు సూరిబాబు ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతాం. ఆడే రమణ. ఎప్పుడు వచ్చామన్నది కాదన్న, ఎలా కొట్టామన్నది ఇంపార్టెంట్. ఇది లుక్ చేస్తే మాస్, ఇది కొరికేస్తే మాస్, ఇది పిసికేస్తే మాస్.
మా బిల్డింగ్ వచ్చావు మా మందు తాగావు మడం తిప్పడం మాట తప్పడం వంశంలోనే లేదురా బుజ్జికి పొడకని రావాలంటే దరువు ఉండాలి కదా పాడు జీవితము యౌవనం 3 నాళ్ళ ముచ్చటలేరా నా బతుకు రే 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 ఇది కల కాదు బాబు, నిజమే. మీరేంటండి ఇలా వచ్చారు? నేనే తీసుకొచ్చాను. వీడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాదు, ఈ చెత్త గ్యాంగ్ లీడరు, ఘటన గుట్టుకొట్టి సమర్థన. వీడు మామూలుగా ఉంటేనే మనిషి, మందేస్తే ముఖేష్ ఋషి విలన్. ఇప్పుడు కూడా ఓ ఆడపిల్ల జీవితం నాశనం కాకూడదనే తీసుకొచ్చాను గాని మిమ్మల్ని ఇద్దరిని విడదీయాలని మాత్రం కాదు. ఆ తర్వాత మీ ఇష్టం. మధు మధు గారు, మధు గారు. వీడు పట్నాయక్ కదరా కట్నాయక్. ఈయన డొడుకుని అరే ఉండండి, ఏదో కుర్ర చేష్టలో మీరు ఊరుగాని ఊరొచ్చావు, గొడవలు ఎందుకు? సీన్ బాబు, నువ్వు వెళ్ళి అమ్మాయి కాళ్ళ మీద పెట్టి క్షమించమని కోరుకో. రేవతి గారు, ఏంటి? మధు ఉన్నారా? లేదు, ఊరు వెళ్ళిపోయింది. ఊరు వెళ్ళిపోయారా? ఎప్పుడు? ఇప్పుడే స్టేషన్ లో దింపొచ్చాను. వీటి స్టేషన్ ఎంత అవుతుంది? 200 రూపాయలు. ఎరా ఫ్లాష్ బ్యాక్ బాలేదా? చాలా దైద్యంగా ఉంది. నీకు సరిగ్గా చెప్పలేదు అనుకుంటాను. క్లియర్ గా డైరీలో రాసింది. నేను అదంతా చదవాలా? అబ్బాయి ఎంత 350 పేజీలు. అంటే నేను చంపేద్దాం అనుకుంటున్నాంట్రా? బావా నా లవ్. ఏదో నువ్వుని ఓ టచ్చింగ్ లేవు, కిస్సింగ్ లేవు, అనుభూతి లేవు, అటు ఒక డబ్బులు లేవు. ఏదో ఫ్లాష్ బ్యాక్ ఒకటి వేసుకుని ఊపుకుంటా వచ్చాడు ఇక్కడికి. నీ బాబుజీ వేసిన అమ్మాయి కాదురా, ఏ అమ్మాయి లవ్ చేయదు. బా. ఏదో వర్షం కలుపుకో. అలా బావా నేను చెప్పేది విను బాబు కొంచెం. మనిషి బాబు ఇంకా చెప్పించుకుంటారా? ఒరే త్రిమూర్తులు, పొద్దున ఇంత ఆకలేస్తుందేంట్రా? అంత దరిద్రం అనిపించిన తర్వాత ఈ రిచ్నెస్ అడ్జస్ట్ అవడానికి కొంచెం టైం పెడతలేరా? అల్లు బాగా చదువుకున్నామా, మిమ్మల్ని దుబాయ్ తీసుకుపోతాం ఏంట్రా? పొద్దున ఈ పంతో తెచ్చుకుంటున్నా. సీను కాఫీ. నాకేదో దినా నువ్వు కూడా ఏంటయ్యా కిందకెళ్ళి తాగొచ్చుగా, వాడంటే దుబాయ్ నుంచి వచ్చాడు. బాబా టైం అవుతుంటే ఇలాగే కూర్చున్నారేంటి? నువ్వు రెడీ అవరా, టిఫిన్ చేద్దు గాని. దాని పెద్ద రెడీ అవ్వాలంటే అందరితో పెట్టే కలిసి నేస్తాను. అవును, మళ్ళా దుబాయ్ లో అందరితో కలిసి తినేది అలవాటు అనుకుంటా. చుట్టూ ఎండీలు పిఎల్తో దుబాయ్ లో నా తమ్ముడు రాజాలా బతుకుతున్నాడు. రాజలేక బతుకుతున్నాడు, రాజు ట్రావెల్స్ లో బతుకుతున్నాడు. రాజా లెవెల్ అని చెప్తున్నా. దుబాయ్ లో రాజు ట్రావెల్స్ ఉన్నదా? దుబాయ్ లో లేదండి, అది ముంబైలో ఉంది. ముంబై అంటే అంటే ఒకప్పుడు బొంబాయి, ఇప్పుడు ముంబై అండి. నీతో మాట్లాడే పని ఉంది. పదరా పదరా పద. ఒంటి మీద చేయకరా, సిరాకొస్తుంది. ఏంట్రా ఓవర్ చేస్తున్నావు? అలాగే అక్కడ నువ్వు చేసిందంతా పోలితే ఇక్కడ మేము చేసి చాలా తక్కువ. బాగుందా? ఇప్పుడు కావాలా? వద్దు. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఏం చేయాలి? నేను చెప్పించేయాలి. త్రిమూర్తులు జాగ్రత్త మేనేజ్ చేయి, ఇంట్లో మామూలు లేరు. హలో, ఎవరండి? ఎవరా గొంతు మార్చి మాట్లాడుతున్నావు? దుబాయ్ షేకు రమ్మని వాయించేస్తున్నాడు. వెళ్తే కోర్స్ ఆగిపోతే ఏదో వచ్చి మ్యారేజ్. హలో, అక్కడ శ్రీనివాస్ ఇలియాస్ దుబాయ్ సీను ఉంది. మీరెవరండి? దుబాయ్ షేక్ ఆతా వరసే. ఆహా, మీది సీను నన్ను ఇక్కడ ఒరే అంటుంది. అది లేక ఇక్కడ బావులన్నీ ఎండిపోతున్నాయి. వ్యాపారంలో లాసు వచ్చి దుబాయ్ సెన్సెక్స్ దెబ్బతింటుంది. ఆ, మీది తమ్ముడిని జల్దీ దుబాయ్ పంపించండి, లేకపోతే పూరా బిజినెస్ మిట్టమే మిల్గయా. ఎవరే అది? ఏక్ మినిట్. దుబాయ్ సేటు మా తమ్ముడిని అర్జెంట్ గా పంపించమని రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఆహా, గిట్లియ్యి మాట్లాడుకోండి. హలో, కౌనే రేతు ఇంటి యజమాని బోల్తా హే. మీది సీన్ది జల్దీ పంపిస్తుంది. లేకపోతే లాసు ఉంది. ఎంత లాసు? లక్ష రూపీస్. గడ లక్షలు ఉండవు కదా? మీకు సమాజ్ అవుతుందని గట్లా చెప్పిందే. అచ్చా, ఎవరు? దుబాయ్ సేట్ అండి మా తమ్ముడిని పంపించమని బతులాడుతున్నాడు. ఇదిగోండి మీరు మాట్లాడండి. నాకు డౌటే. హలో, దుబాయ్ సెట్ మీకు దండం పెడుతుందయ్యా. ఈ గొంతు ఎక్కడ ఉన్నట్లుంది? ఫోన్ లో వింటుంది. మీది ఫ్యామిలీ దుబాయ్ రావాలని నాది ఆశ పడుతోంది. తిన్ముత్తులో అని మీ ఇంట్లో మోస్ట్ టాలెంటెడ్ పర్సన్ ఉంది అని మాకు తెలిసింది. దానికి ఇక్కడికి పంపిస్తే సీనుని మించిపోతుంది. దానికి కూడా ఏసీ ప్రొవైడ్ చేయండి, అద్దెన్ కాఫీ ఇవ్వండి, అది కూడా ఫ్యూచర్ లో గ్రేట్ పర్సన్ అవుతుంది. దానికి ఎక్కువ ఎండలా పంపొద్దు. దానికి గంటకి ఒకసారి ఫ్రూట్ జ్యూస్ ఇవ్వండి. అరగంటకి ఒకసారి 2 వాతలు పెట్టుండ్రి. ఇలా అబద్ధాలు చెప్పి అందరిని మోసం చేయడానికి సిగ్గుగా లేదు? అంటే బావా ఇది చాలా వర్స్ట్ ఫ్లాష్ బ్యాక్ అన్నయ్య. దాన్ని ఇంకా నీచంగా నెరెక్ట్ చేస్తాడు. నువ్వు వినలేవు. నేను 3 ముక్కల్లో తేల్చేస్తానే. ఇడు దుబాయ్ వెళ్దామని బొంబాయి వెళ్ళాడు. ఇడు తింగరాడు కదా, ఈయన ఎవడో మోసం చేశాడు. తిరిగి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యాడు.
నేనేం తాగలేదు అన్నయ్య. అంటే ఆయిల్ బౌలు పియ్యలు అన్ని అబద్ధాలేనా? అంటే అక్క మరేమో చిచి నీ మొహం నాకు చూపించు. అది జరిగింది చెప్పి నేను బాధ పెట్టే ఇష్టం లేక. జరగంది చెప్పిండు గంతేనా? ఓకే ఓకే, ఇక్కడ ఏదైనా ఉద్యోగం చూసుకుంటాడు. థ్యాంక్స్ బావ. వాళ్ళు గప్పటిదాకా గీడేం చేస్తాడు? నువ్వు చెప్పింది చేస్తాడు. ఆహా ఏంద్రా చేస్తావా? చేస్తానండి. గియ్యాల నుంచి గీనికి ఏసు రూము కట్టు, బెడ్ కాఫీ కట్టు. ఏంద్రోయ్ మళ్ళీ నువ్వేం చేస్తావు? మీరేం చెప్తే అదే చేస్తాను మామగారు. రోజు పూట అన్నం పని చెయ్యి. హాయ్. ఇదిగో ఆగండి ఆగండి, ఎక్కడికి? మొన్న కూడా వచ్చి పెంట చేసినారు. ఆ అమ్మాయి తెలియదని చెప్తుంది కదా, మళ్ళీ వచ్చారంటే ఇది చాలా తప్పు గురు. మేము వచ్చింది మీకోసం సార్. నా గురించా? చెప్పండి. ఒకసారి మొదలు ఇదిగో మీతో లోపల పడడం వీలేదు. నన్ను పంపించండి. కుదరదు. అయితే ఇద్దరిని పంపించండి. అరే చెప్తుంటే వినపడదా? సిగ్గులేదా? మనిషి కదా. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇతను నాకు తెలుసు. అమ్మయ్యా ఇప్పటికైనా చెప్పారు, లేకపోతే ప్రతి ఏదో చీప్ అయిపోతుంది. అబ్బాయి మిమ్మల్ని కాదండి మా యాదవ్. ఇది చాలా కామెడీ గురు. అది సరే, మీరు ఆ రోజు రైల్వే స్టేషన్ కి ఎందుకు రాలేదు? ఆటోకు డబ్బులు లేక. సరే మనం రెస్టారెంట్ కి వెళ్ళి మాట్లాడుకుందాం. సీను డబ్బులు ఉన్నాయంట్రా. సేను గారు, మా మావయ్య గురించి మీకు సరిగ్గా తెలియదు. చాలా దుర్మార్గుడు. తనతో పెళ్లి కొప్పుకోలేదని మా నాన్నని మెట్ల మీద నుంచి తోసేశాడు. నా వల్ల మీరు కూడా ప్రమాదంలో పడ్డం నాకు ఇష్టం లేదు. దయచేసి వదిలేయండి. మీకు ఇష్టం లేదని చెప్పుంటే వెళ్ళిపోయేవాడిని, కానీ మీరు భయపడుతున్నారు. మిమ్మల్ని భయపడొద్దని చెప్పను, మీ భయాన్ని పోగొడతాను. వాడు భయపడేలా చేస్తాను. కాబట్టి మీరు ఆ గొట్టంగాడి గురించి ఆలోచించడం మానేసి నా అప్లికేషన్ గురించి ఆలోచించండి. మీరు దుబాయ్కి వెళ్ళాలనే అంబిషన్ ని కూడా కాదనుకుని ప్రమాదం అని చెప్తున్నా ఫేస్ చేస్తానంటున్నారు. ఏంటా మొండి ధైర్యం? మునిదిరం లేదు ఏమీ లేదండి, ఏదో ఆశ. ఇంగ్లీష్ లో ఏమంటారు? హోప్. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఏంటా ఇది? ఏదో డిస్కవరీ ఛానల్ చూసినట్టు వెళ్ళి పనులు చూసుకోండి. వెళ్ళండి. సార్ ఏంటి సార్ ఇది? అందరు మిమ్మల్ని చూసి నవ్వుతున్నారు. ఏంటి అడవడంతా? ఈ రోజు మధు పుట్టిన రోజురా. అయితే అయితే ఈ మాత్రం హడావిడి చేయకపోతే అవతల కాంపిటీషన్ పెరిగిపోతుందిరా. మీ కాంపిటీషన్ ఎవరు సార్? వాడేరా. ఓ, ఆ సీన్ గడా? అవునరా. సరే మీరు అమ్మాయి విషయం చెప్పాలి కదా, ఎలా చెప్తారు చూపించండి. చాలా ప్రాక్టీస్ చేశాను. ఫైనల్ గా ఒకటి ఫిక్స్ అయ్యాను. చూపించండి చూపించండి. హ్యాపీ బర్త్డే టు యు. ఇలా అందరూ చెప్పగలరు, అలా కాదు వెరైటీగా ఉండాలి. బర్త్డే కదా, సాంగ్ టైప్ వెళ్దాం. ఇప్పుడు మధు గారు కేక్ కట్ చేయగానే నేను లైట్లు ఆర్పేస్తాను. అందరూ షాక్ అవుతారు. మళ్ళీ నేను లైట్లు వేస్తాను. వెంటనే మీరు పాట అనుకోవాలి. ఇది శాంపుల్ గా పాట వేసుకోవాలి. పుట్టినరోజు జయ జయలో చెట్టి పాపాయి, నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి, పండగ జరగాలి. అప్పుడే ఏమైంది? సిచ్యుయేషన్ సాంగేగా. ఒక కన్న తండ్రి కన్న కూతుర్ని ఆశీర్వదిస్తున్నట్టుంది. ఓకే కూల్ డౌన్. ఒక్క మారు కలసిన అందం దుర్గా అలలాగా ఎగిసిన కాలం కంటికెదురుగా కనపడగానే అంతే తడబడి నానే 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 నానే. అబ్బా ఈ నానేట చాలా బాగుందండి. బాగుందా? ఫిక్స్ డ్రెస్ చేంజ్. ఈ దుర్గా డ్రెస్ బానే ఉందిగా. సూపర్ సార్. చూడండి అందరూ మీ వంకే చూస్తున్నారు. ఈ క్రెడిట్ అంతా నీదేరా. దాందే ఉందండి. ఈ దుర్గా ఆ శనుగడు వస్తాడంటవా? ఒకవేళ వచ్చాడే అనుకోండి, మీ డ్రెస్ ముందు వాడు అంతాడా? దుర్గా సర్లేండి, పాట గుర్తుందా? గుర్తుంది గుర్తుంది. ఒకసారి వేసుకోండి. పుట్టినరోజు జయ జయ. సరే ఒక్క మారు అది 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 మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మధు మై డార్లింగ్. థ్యాంక్స్ మావయ్య. నీకోసమే దగ్గరుండి చేయించను ఈ బుకే. మామయ్య గారు మీద అభిమానంతో వాళ్ళు డబ్బులు కూడా తీసుకోలేదు పాపం. సారీ సార్. ఏంటి ఇంకా కేక్ కట్ చేయలేదు? అది నా కోసమే వెయిటింగ్. నేను వచ్చేసాను. లెట్ us స్టార్ట్. కాలు పెట్టాడు కరెంట్. ఇదేంటండి మీరు స్టార్ట్ అంటే ఆఫ్ అయిపోయింది. మనకేమైనా బ్యాట్ నడుతుంటారా? బ్యూటిఫుల్, ఫ్యాంటాస్టిక్, వండర్ఫుల్. ఎంతైనా యూత్ యూత్ ఏరయ్యా. హ్యాపీ బర్త్డే. ఏ రా ఎట్రా. ఒక్క నిమిషం చెప్తాను రావయ్య బాబు. ఎక్కడికి? అమ్మాయి తెలియదు అంటున్నా, ఎందుకు వెంట పడుతున్నావు? పని పట్టలేదా? ఏదో నా ప్రయత్నాలు ఏవో నేను చేసుకుంటున్నాను, మీకు ఎందుకు చెప్పండి బాబుజీ గారు? మంచిగా చెప్తే అర్థం కదా నీకు? చేయలేస్తుందంటే పోలీస్ దెబ్బ రుచి చూపిస్తా. ఎరా దుర్గా. అవునండి. పోలీస్ దెబ్బ ఇవన్నీ ఎందుకు కానీ ఒక ఏం ఆడుకుందామా? దారికొచ్చాడు. ఇదే పార్టీలో ఇక్కడే నేను కొట్టింతాను. నన్ను కొట్టే మగాడేవట్రా? నేను కొట్టడానికి మొగాలు కావాలంటే ఆడోతో కొట్టించేస్తాను. ఆడవాళ్ళతోనా? ఈ కాన్సెప్ట్ ఏదో బాగుంది. ఇది కొట్టించాలి చూద్దాం. చూసి ఎంజాయ్ చేద్ది కానీ ఆ మాట మార్చకూడదు. నీకు ఆడవాళ్ళ చేతిలో అప్పడం అయిపోతా. టెన్షన్లు ఏదో మాట్లాడుతున్నాడు. నాకు అలా అనిపించట్లా, కొంచెం సీరియస్ గానే ఉన్నాడు. ఈ 4 ఒకటి. హలో హలో తుకారాం జీ. ఎస్. ఒకసారి ఉషా నాయుడు గారు ఫోన్ ఇస్తారండి? మీరెవరండి? నేను ఆవిడకి తెలుసండి. నాయుడు గారు మీకు ఫోన్. ఫోనా? హలో ఏమే నాయుడు ఎలా ఉన్నావే? ఎవడ్రా నువ్వు? ఆ జోరు స్పీడు తగలేదా నీకా? ఒరేయ్
ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావురా? ఇదే పార్టీలో కంగారు పడకే. ఎక్కడున్నావురా? నీ కళ్ళు పేలుపే డ్రెస్ వేసాను. ఇంకో క్లూ ఇమ్మంటావా? ఒక మారు కలిసిన అందం. ఈ ఫోన్ ఒకటి మోగుతూనే ఉంటుంది. హలో తుకారాం జీ నమస్తే. ఎస్ నమస్తే. ఫోన్ ఒకసారి కల్పన మేడంకి ఇస్తారా? ఆవిడకే చేయొచ్చుగా. ఆవిడ బ్యాటరీలో. ఇంతకీ మీరెవరు? ఆవిడకి బాగా తెలుసు. ఈవిడికి బ్యాటరీ లో సర్కిల్ హై. కల్పనాజీ. హలో కల్పే, ఎలా ఉన్నావా? ఎవరా నువ్వు? అప్పుడే కొత్త మర్చిపోయాట. పిచ్చి పిచ్చిగా వాగావంటే మా తమ్ముడితో చెప్పి షూట్ చేయిస్తాను. మీ తమ్ముడు ఎందుకే? నువ్వే షూట్ చేసాయి. ఎక్కడున్నావురా నువ్వు? ఇదే పార్టీలో ఉన్నాను. నువ్వు ఇస్తే తీసుకో. ఒక్క మారు కలిసిన అందం. కల్పే. సైలెన్స్. ఇప్పటిదాకా మధుకి కొంతమంది గిఫ్ట్లు ఇచ్చే విషయం చెప్పారు, మరి కొంతమంది చీప్ గా క్యాండిల్స్ అవి పెట్టి విషయం చెప్పారు. ఇవేవి కాకుండా సొంత టాలెంట్ తో గుండెల్లోంచి తనుకొస్తున్న ప్రేమని పాటగా మలిచి మీ ముందు ఆవిష్కరించబోతున్నాను. ఒక్క మార కలసిన అందం అలలాగో ఎగిసిన కాలం కంటికెదురుగా కనపడగానే అంతే తడబడి. ఇందాక ఫోన్ లో పాట పాడింది ఏదవేనే? రే ఆప్రా, ఏ? పాటెందుకు పాడుతున్నా? ఇంప్రెస్ చేద్దామని. ఎవరిని? నా మధుని. అంటే మధు కూడా ఫోన్ చేసావా? రోజు చేస్తుంటాను. ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నావురా? పేగులు తీసి మెళ్ళో వేసుకుంటా. ఏయ్, ఏంటి నువ్వు? నేను ఎవరో తెలుసా? నేనెవరో తెలుసా? మహిళా మండలి డైరెక్టర్. నేనెవరన్నా తెలుసా? డిఎస్పీ సామ్రాజ్యం అక్కని. అసలు నేను ప్రాణం పోయినా చెప్పొద్దు. ఇది ఇక్కడితో పోద్ది, లేకపోతే ఉద్యోగం దొబ్బిద్ది. వాళ్ళు ఏం చేసుకుంటారో చేసుకోమని చెప్పండి. నేనెవరో చెప్పను. మీరేం చేసుకుంటారో చూసుకోండి. మొత్తానికి అప్పుడే కాదు అన్నంత పని చేశాడు.